మీరు పోలీసులా రాక్షసులా? పెళ్లి జరిగితే హిందూ సమాజాన్ని మట్టగడిసి చేయడానికి బలి తీసుకున్నారు కదరా. హిందూ సమాజాన్ని మట్టగడిసి చేసే అవకాశం లేదని అవధాని సవాలు చేసినాడు. మన వర్గం నుంచి ఎవరైనా సరే వచ్చి కుర్చీలో కూర్చుండిరా. ఏరా శర్మ, ఏరా చారి, ఈ హిందూ సమాజాన్ని మట్టగడిసి చేయడానికి నా తాత, నా తండ్రి, నా భర్త, నా ఇద్దరు బిడ్డలు ప్రాణాలు వదిలినారా. ఈ పొద్దు ఈ కుర్చీలో కూర్చోడానికి ఒక్క సొంట లేడా? నేనేరా సొంట సొంట సొంట. వినాయక చవితికి ఇంకా 12 రోజులు ఉందండి. దగ్గర దగ్గర 13 రోజులు ఉంది. ఈ 13 రోజుల్లో చాలా మంది వినాయక విగ్రహాన్ని పెడుతున్నాము, మండపాన్ని పెడుతూ ఉన్నాము, చందాలు ఇవ్వండి అని మన వద్దకు వస్తూ ఉంటారు. తప్పక మనం చందాలు ఇద్దాం. కానీ చందా ఇచ్చే ముందు 3 ప్రశ్నలు వేయడం మర్చిపోకండి. ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా? ముందుగా వినాయకుడు ఎక్కడ పెడుతున్నారు అనేది తెలుసుకోండి. వినాయకుడిని ఎక్కడ పెడుతున్నారు అనేది తెలుసుకోండి. మేము వస్తాము అని చెప్పండి. ఆ తరువాత మీరు పెట్టేటటువంటి వినాయకుడు శాస్త్రీయమైన వినాయకుడేనా అని అడగండి. ఎందుకు అంటే చాలా మంది సినిమా వినాయకుళ్ళు, క్రికెట్ వినాయకుళ్ళు రకరకాలుగా పిచ్చి పిచ్చిగా వెర్రిగా పెడుతూ ఉంటారండి. పౌరాణిక వినాయకుడిని కాకుండా ఇష్టానుసారము వినాయకులను కనుక పెడితే మేము చందా ఇవ్వము అని చెప్పండి. శాస్త్రీయ వినాయకుడిని పెడితేనే ఇస్తామని చెప్పండి. రెండవది, వినాయకుని మండపంలో, మీ వినాయకుని మండపంలో సినిమాలకు సంబంధించిన పాటలు వేయడము, సినిమాలకు సంబంధించినటువంటి డాన్సులు వేయడం, పిల్లలతో కూడా అశ్లీల డాన్సులు వేయించడం చేస్తారా అని అడగండి. చేయము అంటేనే చందా ఇవ్వండి. ఇక మూడవది, మీరు పెడుతూ ఉన్నటువంటి వినాయకుడి మండపంలో తాగి తందనాలాడే బ్యాచులు ఉంటారా అది కూడా తెలుసుకోండి. ఈ మూడింటికి కూడా లేదు అనేటటువంటి సమాధానం వస్తేనే చందా ఇవ్వండి, లేకపోతే చందా ఇవ్వకండి. ఈ వీడియో తప్పకుండా ప్రతి హిందువుకు షేర్ చేయండి. ఇలాగే బుద్ధి చెప్పాలి ఈ వెర్రి చేష్టలకు. ఉన్నాయి, ఎక్కడ చేస్తున్నారో తెలుసుకోవాలి, అది మంచి పాయింటే. తర్వాత శాస్త్రీయమైన పద్ధతిలో వినాయకుడు ఉంటున్నాడా లేదా. ఇప్పుడు చాలామంది వినాయకుడిని సిముల్లాగా పెట్టడం, లేకపోతే గబ్బర్ సింగ్ లాగా, లేకపోతే బౌలింగ్ చేస్తున్నట్టు, క్రికెట్ ఆడుతున్నట్టు ఇలా పెడుతున్నారు కాబట్టి అడిగే బాగానే ఉంది. కానీ తాగి తందనాలు ఆడతారా, తర్వాత దేవుడి పాటలే పెడతారా, ఇంకా సినిమా పాటలు అవి పెడతారా అని అడుగుతున్నావు. అలాగే అలా నువ్వు చేయించగలవారా వినాయక చవితి? సరే, దేవుడి పాటలు తాగి తందనాలు ఆడుతూనే కానీ నువ్వు ఒక్క పందిరి వేయించగలవారా సొంట? ఇప్పుడు దేవుళ్ళు తాగలేదా, దేవుళ్ళు డ్యాన్స్ చేయలేదా? మనిషి ఇంకొంచెం ఎక్కువ చేస్తాడు రా. మీరు ఎక్స్ట్రాలు అతి చేసే సంకనాకించారు ఏంటి. ఇంకా ఇప్పుడు ఉన్న సమాజాన్ని కూడా మళ్ళీ పూజలు చేసే వాడిని కూడా చెడదొప్పడం. ఇది మీలాంటి సోంబేరిగాళ్ళు చందాలు ఇచ్చినా ఇవ్వకపోయినా చెయ్యాలనుకునేవాడు తప్పకుండా చేస్తాడురా వినాయక చవితి. నీలాంటి సోంబేరిగాళ్ళు 1000 మంది వచ్చినా సరే అక్కడ వినాయక చవితి చెయ్యాలనుకునేవాడు చేస్తాడు, జరుగుతుంది అది వినాయక చవితి. ఏంటి నువ్వు అక్కడ ఇవ్వకపోతే ఆగిపోద్ది అనుకుంటున్నావు ఎట్రా?